ఇప్పుడు నేను దోశ వేసుకునేదానికి ఎన్నెన్ని కొలతలతో ప్రకారం చూపించాను చూడండి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు వేసాను. రెండు ఈ గ్లాస్తో 3 గ్లాసులు వేసినా కదా. ఇప్పుడు ఉద్దిపప్పు టీ గ్లాస్, ఒకటి, రెండున్నర, 3 గ్లాసులకు 2.5 టీ గ్లాస్తో. ఇప్పుడు అటుకులు ఒక గ్లాసు, టీ గ్లాసు. రెండు గ్లాసులు అటుకులు. ఇవి శుభ్రంగా 2, 3, 4, 5 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు మెంతులు 2 స్పూన్లమైన మెంతులు, శనగకాయ పప్పులు, పచ్చెనగపప్పు అవన్నీ నేనేం వేయలేదు. పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పెనం హీట్ ఎక్కింది. దోశ పోసుకొని చూద్దాం. మనము మసాలా దోశ హోటల్ స్టైల్ కావాలంటే మనం ఇంట్లోనే వేసుకోవచ్చు. వేసుకొని తింటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేసిన కొద్దిగా కావాలి. బయటికి పోయి తినాలంటే హోటల్లో 70 రూపాయలు, 50 రూపాయలు అట్లా మసాలా దోశ తీసుకుంటారు. మసాలా దోశ మనం ఇంట్లోనే ఈజీగా వేసుకొని తినచ్చు. మనం కడుపు నిండా పిల్లలు తినచ్చు. పిల్లలకు బాగా చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ముందుగానే ఆలు కుర్మా చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ఆలు కుర్మా చేసి పెట్టుకొని ఈజీగా మరలా చేసుకొని తినండి. ఇలా దోశ ఎర్రగా ఎట్టకాలిన చూడు. హోటల్ దోశ మాదిరి మనం ఇంట్లో కూడా ఏం వేసినా 2 గ్లాసులు ఉద్దిపప్పు, 3 గ్లాసులు ఉద్దిపప్పు, 2 గ్లాసులు అటుకులు, 2 మెంతులు వేసి నానబెట్టినా కదా. దోశ చూడు ఎర్రగా వచ్చింది. అలాగని మీరు కూడా వేసుకొని తినండి. 2 గ్లాసులు అటుకులు, 2 గ్లాసులు ఉద్దిబ్యాళ్ళు, కొన్ని మెంతులు వేసినా కదా. దోశ చూడు బాగా హోటల్ స్టైల్ వచ్చేసింది. ఇలాగనే మీరు కూడా దోశ వేసుకొని తినండి. చూడండి మసాలా దోశ ఇలా వేసుకొని క్రిస్పీగా బాగా హోటల్ స్టైలు చేసుకొని ఇలా తినాల. సూపర్గా ఉంటుంది. మన ఇంట్లోనే ఇలా చేసుకొని మన పిల్లలకి పెట్టచ్చు, మనం తినచ్చు. చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. నెక్స్ట్ వీడియో